హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. టాక్ ఎఫెక్ట్ తో భారీగా డ్రాప్ అయిన దృశ్యం 3 4 డేస్ ఉన్నా కూడా ట్రెండింగ్ లోకి రాలేకపోయిన అతిథి ఫిలిం. పెద్దితో నేషనల్ అవార్డ్ పక్కా అంటున్న శివన్న. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. కార్తీ బర్త్డే సందర్భంగా తన అప్కమింగ్ ఫిలిం సర్దార్ 2కి సంబంధించి పోస్టర్ అయితే బయటకు వచ్చింది. ఇదే ఇయర్ లో సినిమా రిలీజ్ కాబోతుండగా సూర్య ఇప్పటికే కరుపుతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేశాడు. ఇప్పుడు కార్తీ వంతైతే వచ్చింది. చూడాలి ఈ సినిమాతో ఎలా కొడతాడో. దృశ్యం 3 డేస్ కలెక్షన్స్ చూసుకుంటే మలయాళంలోనే ఆల్ టైమ్ రికార్డులు పెట్టగా డే 4 మాత్రం ఖచ్చితంగా 40 కోట్లు కొట్టేస్తుంది అనుకుంటే 30 కోట్లు కూడా టచ్ చేయలేదు. సాటర్డేతో పోల్చుకుంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే సాటర్డేతో పోల్చితే సండే 16 కోట్ల వరకు డ్రాప్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గానే చెప్పాలి. అయితే మలయాళీ సినిమా కావడం, సినిమాకి బడ్జెట్ బాగా తక్కువగా ఉండడం, ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా తక్కువగా ఉండడంతో ఇప్పటికే బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ అందుకుంది ఈ ఫిలిం. 4 డేస్ కి వరల్డ్ వైడ్ గా 140 కోట్ల గ్రాస్ అందుకోగా ఓవర్సీస్ నుంచి ఇందులో 77 కోట్ల గ్రాస్ అయితే ఉంది. షేర్ ఇప్పటికే 63 కోట్లు టచ్ చేసింది. సో చూడాలి 200 కోట్లకు వెళ్తుందో లేదో. జననాయకన్ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ రాకపోయినా డిస్ట్రిక్ట్ యాప్ లో మాత్రం డేట్ అయితే అప్డేట్ అయింది. జూన్ 19th రిలీజ్ అంటూ డిస్ప్లే చేసింది డిస్ట్రిక్ట్ యాప్. విజయ్ బర్త్డే వీక్ కావడంతో సీఎం విజయ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. సో నిజంగా అదే డేట్ కానీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా రికార్డులు తిరగరాయడం పక్కా. అతిథి ఈ మంత్ 29th గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అండ్ ట్రైలర్ కూడా ఇదే రోజు బయటకు వచ్చింది. ట్రైలర్ చూస్తే ఏకంగా 3 minutes ఉంది. సినిమాలో ఏదైతే లాగీ సీన్స్ ఉంటాయో అవన్నీ మిక్స్ చేసి ట్రైలర్ లోనే పెట్టేశారు. సో ట్రైలరే లాగ్ అనిపించింది. అండ్ రిలీజ్ కి ఇంకా 4 రోజులు మాత్రమే ఉండగా రీ రిలీజ్ లో ఇప్పటివరకు మహేష్ బాబుకి ఫెయిల్యూర్ లేదని ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు. అండ్ 4 days బిఫోరే 1 కోటి రూపాయల గ్రాస్ ఈజీగా ప్రీసేల్ తో అందుకుంటాయి మహేష్ బాబు ఫిలిమ్స్. బట్ ఈ సినిమా చూస్తే 24 hours ట్రెండ్ లో బుక్ మై షోలో ఇప్పటివరకు రానేలేదు. ఇదే టైం కి డార్లింగ్ సినిమా 2 కోట్ల మార్క్ అందేసుకుంది. బట్ రీ రిలీజ్ లో కింగ్ అని చెప్పుకునే మహేష్ బాబు సినిమా మాత్రం అందులో సగం కూడా పర్ఫార్మ్ చేయలేదు. సో చూడాలి రీ రిలీజ్ లో హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక మరొక పక్క ఒక ట్రైలర్ పెద్ద సినిమాని ఎలా అయితే చంపేస్తుందో పెద్ద సినిమా ట్రైలర్ పెద్ద ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అప్పటి వరకు మంచి బుకింగ్స్ అందుకున్న సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం చచ్చిపోయిందనే చెప్పాలి. రిలీజ్ కి ఇంకా 9 రోజులు మాత్రమే ఉండగా ఇప్పటికే 500,000 అయితే నార్త్ అమెరికాలో అందుకోలేదు. గేమ్ చేంజర్ కంటే కాస్త బెటర్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా పెద్ద సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ బుకింగ్స్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. రిలీజ్ ట్రైలర్ కనుక క్లిక్ అయితే మోస్ట్లీ 1 million to 1.5 million రేంజ్ లో మాత్రమే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ రావచ్చు. ఇక ఇదంతా పక్కన పెట్టి ఈ రోజు బెంగళూరులో ఈవెంట్ పెట్టారు. అయితే శివరాజ్ కుమార్ గారు చెప్పిన మాట మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ వరకే కాకుండా ఎమోషన్స్ అయితే గట్టిగా ఉంటాయి. రామ్ చరణ్ కి మాత్రం ఈ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుందని గట్టిగా చెప్పారు. అండ్ చరణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సో చూడాలి ఏమవుతుందో. ప్రస్తుతానికి ఏవి అనుకున్న రేంజ్ లో పెద్దకి జరగట్లేదు. సో ఏం జరుగుతుందో చూడాలి మరి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అతిథి అండ్ పెద్ద డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.